హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన కుమారి గారు ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. మేడం ఈరోజు ఎంచుకున్న టాపిక్ మన గురువు గారు రాసిన జీసస్ క్రైస్ట్ అనే బుక్లో మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాలమ్మకి అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరి నాకు ఈరోజు చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం వారందరికీ, మరి తెర ముందు తెర వెనుకల పనిచేస్తున్న టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, నాకు ధ్యానం నేర్పిన గురువుకి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు కుమారి. మాది ప్రొద్దుటూరు. మేము 17 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. మాది ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం. అలాగే మరి 9x9 మెర్కబా పిరమిడ్‌ని, విశ్వ చైతన్య మెర్కబా పిరమిడ్‌ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. పత్రి సార్ చేతుల మీదుగా భూమి పూజ చేసి, చక్కగా ఆ పిరమిడ్ నిర్మాణంని కూడా కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగిందండి. మరి అలాగే నేను చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళటము, శాకాహార ర్యాలీలు, సప్తాహాలు, ఇంట్లో సెంటర్ నిర్వహించటము, అఖండ ధ్యానాలు, ఇలా నా దగ్గరికి ఏదైతే వచ్చిందో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో అన్నిట్లో కూడా మేము పాల్గొంటూ ఉండేవాళ్ళము. అలాగే ప్రొద్దుటూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం 108x108 పెద్ద మెగా రాయలసీమలోనే మెగా ప్రాజెక్ట్ అండి. మరి 5,000 మంది ఒకేసారి కూర్చొని చేయగల పెద్ద ఒక పిరమిడ్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. మరి అందులో కూడా ట్రస్ట్ మెంబర్‌గా ఉంటూ, వర్క్ చేస్తూ, చక్కగా మా కుటుంబం అంతా కూడా ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, ఇలా మా ప్రయాణం సాగుతూ ఉందండి. మరి నాకు మొట్టమొదటిగా ఈ ధ్యానం నేర్పింది ఎవరు అంటే, ఈ శ్వాస మీద ధ్యాస అనే నాకు పరిచయం చేసిన గురువు ఎవరు అంటే, నా హస్బెండ్ అండి. నా హస్బెండ్ మ్యారేజ్ కాకముందుకే ధ్యానం చేసేవాడు. మరి అతను 23 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాడు. మరి అతను నన్ను వివాహం చేసుకోవడంతో మరి నాకు ఈ ధ్యాన పరిచయం అనేది జరిగిందండి. మరి అంతకుముందు నాకేమీ తెలియదు. ఈ ధ్యానం అంటే ఏమీ తెలియదు. అమ్మా, నాన్న వాళ్ళ కాడ మామూలు అమ్మాయిగా నేను పెరిగిన ఒక అమ్మాయిననమాట. మరి నాది ధ్యానానికి ముందు జీవితము అంటే మరి భౌతిక జీవితము అని చెప్పుకోవచ్చు. ధ్యానానికి తర్వాత అంటే ఆధ్యాత్మిక జీవితం అని చెప్పుకోవచ్చు. మరి అంతవరకు పూజలు ఇలా ఉండేది. అమ్మ నా కాడ పెరగడం, చదువుకోవడం, పెళ్లి చేసుకోవడం ఇలా ఉండేది. ఆ తర్వాత పెళ్లి అయ్యి మాది ఒకటే ఊరండి. అమ్మగారి ఊరు, అత్తగారి ఊరు ఒకటే ఊరు. కానీ అంతా డిఫరెంట్‌గా ఉందన్నమాట. ఒకే ఊరైనప్పటికీ కూడా ఆహార పదార్థాల విషయంలో కావచ్చు, ప్రవర్తనలు కావచ్చు, మరి అక్కడ భౌతిక జీవితంలో అసలు నేను ఇలాంటివేవి వినలేదు అంతవరకు. ఆత్మ అంటే ఏంటి? ఇలా ఇవన్నీ కూడా మా అత్తగారి కుటుంబం అంతా ఓం శాంతి అన్నమాట. మరి ఓం శాంతిలో ఉంటూ, మరి మా ఆయనేమో పిరమిడ్ మెడిటేషన్ చేస్తూ, మా తోడికోడలు వాళ్ళేమో మామూలు సాయిబాబా భక్తులన్నమాట. 3 పూటల హారతులిస్తూ, అలా ఒకే కుటుంబంలో ముగ్గురము 3 రకాలుగా ఉన్నా కూడా అందరము కలిసి ఉండేవాళ్ళమనమాట. తర్వాత నాకీ ధ్యానం అనేది మరి పెళ్ళైన కొత్తలో అందరూ ఎక్కడికెళ్తారండి? ఎక్కడైనా ఊర్లకి, సినిమాలకి ఇలా ఉంటుంది కదా! మామూలు వాళ్ళది. కానీ నాకన్నీ డిఫరెంట్‌గా ఉండేదనమాట. నా హస్బెండ్ ఎక్కడికి తీసుకెళ్ళాడంటే తన గురువు ఎవరి దగ్గరైతే ధ్యానం నేర్చుకున్నాడో మొట్టమొదట నన్ను పరిచయం చేసింది అక్కడికే అనమాట. మరి ప్రతి ధ్యానం క్లాసులకి వెళ్ళటము, పౌర్ణమి, అమావాస్య ధ్యానాలు, ఒక 15 సంవత్సరాల కిందట ఇట్లా ఛానెల్స్ గాని, సెల్లుల ద్వారా గాని ఏమీ ఉండేటివి కాదనమాట. ఏ మహానుభావురాలో క్లాస్ పెట్టిస్తే, ధ్యానం గురించి చెప్తే, ఏదో చేసుకుంటూ ఉండేవాళ్ళనమాట. అలా ఉండేదనమాట. అప్పట్లో వారానికి ఒక సంస్కృతం ఛానెల్‌లో పత్రి సారు స్పీచ్ వచ్చేదనమాట. దానికోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళమనమాట. అలాగా వింటూ ఎవరైనా ధ్యానము అంటే ఏం చెప్తారు అంటే, ఏం చెప్పేవాళ్ళు కాదు అప్పట్లో. ఊరికే కళ్ళు మూసుకొని కూర్చోండి మంచిది. ధ్యానం అంటే ఇంతే అని చెప్పేవాళ్ళనమాట. మరి అలా మొదలుపెట్టిన నేను పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, సామూహిక ధ్యానాలు, పిరమిడ్ ధ్యానాలు,
అసలు పిరమిడ్ శక్తి అంటే అసలు నేను నమ్మేదాన్నే కాదనమాట. ఏంటో వీళ్ళు కళ్ళు మూసుకొని కూర్చోమంటున్నారు. ఈ మాత్రం కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇన్ని డాక్టర్స్ ఎందుకు? ఇన్ని మెడికల్ షాపులెందుకు? ఇంత ఎందుకు అని ఎప్పుడూ నాకు డౌట్ ఉండేదనమాట. ఆ తర్వాత చిన్నగా ఎప్పుడైతే నేను మొదలుపెట్టానో ధ్యానం గురించి, అప్పుడు నేను నాతో నేను ప్రయాణం చేస్తూ వచ్చే కొద్దీ మాకు అప్పట్లో 7 రోజులు సప్తాహాలు అని స్టార్ట్ చేశారండి. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఇస్తూ ఉంటే, ఓహో! మనం తినడం, పుట్టడం, చావడమే కాదు. మనం తెలుసుకోవాల్సిందేదో ఉంది అనే సత్యాన్ని నేను ఆ రోజు తెలుసుకోవడం జరిగిందనమాట. అది తెలుసుకున్న తర్వాత ఇంక నాకి వదలబుద్ధి కాలేదు. ఇంక నేననుకున్నాను నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ ధ్యానాన్ని నేను వదిలిపెట్టకూడదు అని నిర్ణయించుకొని, ఆ తర్వాత నేను ప్రెగ్నెన్సీగా ఉన్నా, బాబు పుట్టినా, నాకు ఎన్ని ఇంట్లో అవాంతరాలున్నా, ఏ రోజు కూడా దాన్ని వదిలిపెట్టేదాన్ని కాదనమాట. అలా ధ్యానం చేస్తూ వచ్చాను. ఎలా అంటే ఇంగ కుక్కర్ పెట్టేస్తే 10 నిమిషాలు విజిల్ అయిపోయిన తర్వాత పని ఉండదు కదా! ఆ కాసేపు కూడా ధ్యానాన్ని వినియోగిస్తూ ఉండేదాన్ని. అలా నిరంతరం ధ్యానం చేస్తూ ఉండేదాన్ననమాట. అలా నాకు నా హెల్త్ ప్రాబ్లమ్స్‌ని తగ్గించుకోవడం జరిగింది. రోజు 10 గంటల ధ్యానం చేస్తూ, అలా 100 గంటల సాధన చేస్తూ ఓహ్! 10 రోజులు రోజుకు 10 గంటలు చొప్పున 100 గంటలు. అలా ధ్యానం చేసేదాన్ననమాట. ఇంకేదైనా సమస్య వస్తే ఇంగ మెడిషన్స్ చూసేదాన్ని కాదు. పిరమిడ్ శక్తిని కుంటూ చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ననమాట. అలా సార్ చెప్పిన 18 ఆదర్శ సూత్రాల్లో ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. పుస్తకాలు చదువుతూ ఉండేదానిని. ఇంట్లో సెంటర్ నిర్వహిస్తూ ఉండేదానిని. మాకు సెంటర్‌లో అయితే అప్పట్లో ఇంట్లో 100 మంది వచ్చేవాళ్ళండి. మరి రోజు ఒక గంట ధ్యానము, ఒక గంట స్వాధ్యాయము, భగవద్గీత, భజగోవిందము, ఒక యోగి ఆత్మకథ, సత్యపయనము ఇలా ఎన్నో పుస్తకాల యొక్క సాంగత్యం ఉండేదనమాట. మరి అలాగే ఒక్కొక్క ఇంట్లో మా వీధిలో 3 గంటల అఖండ ధ్యానాలు అంటే 3-6 గంటల వరకు 3 గంటల రోజు అఖండ ధ్యానం అని పెట్టిస్తూ ఉండేవాళ్ళు. అలాగా మా వీధంతా ఒక 60 ఇళ్లలో అప్పట్లోనే ధ్యానం జరిగేదండి. ఏ ఇంట్లో చూసినా 100 మందికి తగ్గేవాళ్ళు కాదనమాట. అలా అంగరంగ వైభవంగా ధ్యానాలు చేస్తూ మరి ఇట్లా పిరమిడ్ దగ్గర సేవా కార్యక్రమాలు చేస్తూ, ఇలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉండేవాళ్ళమనమాట. ఆ తర్వాత మాకు సప్తాహాలని అవకాశాలు రావటం, అక్కడ కూడా ధ్యానం గురించి చెప్పటము. అంటే మేము ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేని మేము, ఈరోజు ధైర్యంగా ఎవరో తెలియని వ్యక్తులు ఫోను చేసి, "మేడం క్లాస్‌కొస్తారా?" అంటే చక్కగా వెళ్ళిపోయేవాళ్ళము. ఏంటి ఆ ధైర్యము అంటే, పత్రి సార్ అందించిన ఆ జ్ఞానమేనండి. ఆ జ్ఞానం అంటే ఆ శ్వాస మీద ధ్యాస చెప్పటానికి దాని గురించి ఎంత దూరమైనా వెళ్ళిపోయేవాళ్ళమనమాట. అలా ప్రతి ఇంటికి పాంప్లెట్‌లు అందించడం కావచ్చు, భిక్షాటన కావచ్చు, మరి ధ్యాన్ మహాచక్రానికి మా ఊరు నుంచి ప్రతి సంవత్సరం రూ. 1,00,000 పైనే వసూలు అయితూ ఉండేదండండి భిక్షాటన. ప్రతి అంగడి, ప్రతి ఇల్లు ఏది వదిలిపెట్టకుండా ఆఖరికి మేము భిక్షగాళ్ళ కాడ గూడా అంటే వాళ్ళ కర్మలు వాళ్ళు దగ్ధమవ్వాలి అంటే వాళ్ళు కూడా దానం చేయాలని చెప్పి లేదు అన్నా కూడా వాళ్ళ దాంట్లో రూ. 2 దాంట్లో నుంచి ఒక రూపాయి మీరు వేయండి అని చెప్పి, ఇలా ఎన్నో రకాలుగా మరి ఈ ఈ యొక్క విషయాలను ప్రతిసారి చెప్పిన దాంట్లో ఎంత సత్యం ఉంది అనేది ఏది కూడా నేను ఊరికే నమ్మేదాన్ని కాదనమాట. నిజ జీవితంలో ఆచరించిన తర్వాత దాన్ని నమ్మేదాన్ననమాట. నో డాక్టర్, నో మెడిసిన్ అంటే నాకు నేనుగా ఒక రూల్ పెట్టుకొని 1 ఇయర్ పాటు నేను మెడిసిన్ వాడకుండా వచ్చిన దాన్ని ధ్యానం ద్వారానే తగ్గించుకోవటము. మూఢనమ్మకాలు ఉండేటివి. ఆ మూఢనమ్మకాల నుంచి నేను బయటపడటము. అంటే మూఢనమ్మకాలంటే ఇప్పుడు బిడో ఎదురు రాకూడదు, అలాగే కట్టెల మోపు ఎదురు రాకూడదు, పిల్లి ఎదురు రాకూడదు, తుమ్మితే అపశకునం అని ఇలాంటివన్నీ ఉంటాయి గదా! అవన్నిటి నుంచి కూడా నేను ఒక్కొక్కటి ఆచరించి తెలుసుకొని అది సత్యమే, అది నిజమే అని నమ్మిన తర్వాతనే నేను దాన్ని వదిలేసేదాన్ననమాట. అప్పుడే నేను పబ్లిక్‌లో అందరికీ చెప్పేదాన్ననమాట. మరి ఒక్కొక్కటి ఎదురొచ్చిన ప్రతిసారి ఆ పిల్లిలో కూడా భగవంతుడే మనం చూస్తున్నాం కాబట్టి తప్పుగా అనిపిస్తుంది. అది మనల్ని హాని చేయటానికి రాలేదు. దాని పని అది చేసుకుంటుంది. మన పని మనకు నెరవేరుతుంది అని ఆ పాజిటివ్‌తో వెళ్ళినప్పుడు ఆ విడో ఎదురొచ్చినా కానీ, కట్టెల మోపు ఎదురొచ్చినా కానీ అన్నీ
శుభసూచకమే. అంతటా భగవంతుడు ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి అనే ఆ స్థితిని నేను తెలుసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలాగా నేను ఎంతెంత సాధన చేస్తూ వచ్చానో అంతంత బలంగా మరి నాకున్న డెత్ ఎక్స్‌పీరియన్స్ నుంచి కావచ్చు, నాకున్న గ్యాస్ ట్రబుల్ కావచ్చు, ఎన్నో సమస్యల నుంచి కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఇలా ప్రతి దాని నుంచి కూడా నేను ఎంతో అద్భుతంగా తెలుసుకోవడం అనేది జరిగిందనమాట. మరి నేను ఈ జీసస్ క్రైస్ట్ గురించి చెప్తూ మళ్ళీ ఇంకా కొన్ని అనుభవాలు నేను మళ్ళీ షేర్ చేసుకుంటూ వస్తానండి. మరి ఈ జీసస్ క్రైస్ట్ ఎంతో అద్భుతమైన వ్యక్తి అండి. మరి పత్రి సారు అందించిన ఆహ్, ఎన్నో పుస్తకాలలో ఇది కూడా ఒక అద్భుతమైన పుస్తకం అన్నమాట. మరి జీసస్ ఎలా అంటే చిన్నప్పటి నుంచే యోగుల కుటుంబంలో జన్మించాడనమాట. ఆ చిన్నప్పుడే ఆ ధ్యాన పద్ధతులు నేర్చుకొని గొప్ప ఋషి అయ్యి, గొప్ప యోగీశ్వరుడయ్యి ఎన్నో అద్భుతమైన ప్రబోధాలను అందించడం చిన్నప్పటి నుంచే మొదలుపెట్టాడనమాట. మరి ఆ చిన్నప్పుడే ఆ ధ్యాన స్థితి నుంచి మొదలుపెట్టిన ఆయన మరి ఎన్నో విషయాలను తెలుసుకుంటూ అంటే జీసస్ ఎలా ఉండేవాడంటే అతను 500 సంవత్సరాలకు ముందు నుంచే ధ్యానం చేసేవాడనమాట. అంటే ఇప్పుడు గౌతమ బుద్ధుడు కావచ్చు, ఇలా వీళ్ళందరూ ధ్యానం చేశారు కదా! ఆ జీసస్ జన్మ తీసుకోవడానికి ముందుగానే 500 సంవత్సరాల క్రితం ఆయన ధ్యానం చేసిన వ్యక్తే ఈ జీసస్ క్రైస్టు భూమి మీదకి మళ్ళీ రావడం అనేది జరిగిందనమాట. అలాగే గౌతమ బుద్ధుడు కూడా ప్రపంచమంతటా కూడా ఈ ఆనాపానసతి ధ్యానం గురించి మరి చెప్పడానికి ముందే ఆయన ఎంతో సాధన చేశాడు. మరి ఈ జీసస్ క్రైస్ట్ కూడా 40 రోజులు ఏకధాటిగా ధ్యానం చేసి తన మూడవ కన్నును సంపాదించుకున్నాడు. మరి మొట్టమొదటిగా ఒక మానవుడిగా ఉన్న వ్యక్తి మరి ధ్యానం నేర్చుకొని మరి ధ్యాని అయితాడు. తర్వాత 41 రోజులు ధ్యానం చేస్తే యోగి అవుతాడు. ఇంకా 41 రోజులు ధ్యానం చేస్తే ఋషి అవుతాడు. ఇంకా 41 రోజులు సాధన చేస్తే రాజర్షి అయితాడు. ఇంకా 41 రోజులు సాధన చేస్తే మహర్షి అయితాడు. మరి ఆ తర్వాత ఇంకా 41 రోజులు సాధన చేస్తే మరి బ్రహ్మర్షి అయితాడు. మరి అలాగా ఒక మనిషి ఒక మామూలుగా ఉన్న వ్యక్తి ఈ జన్మలోనే ధ్యానం నేర్చుకొని మరి కఠినమైన జన్మ నుంచి ఎంతో అద్భుతమైన జన్మ తీసుకోవటానికి కూడా ఈ జన్మ అనేది ఎంతో అద్భుతంగా పనిచేయడం అనేది జరుగుతుందనమాట. గౌతమ బుద్ధుడు చూడండి ఈ ఆనాపానసతి ధ్యానాన్ని అపో దీపో భవ అని చెప్పి తెలియచేశాడనమాట. మరి ఆయనకేం తక్కువుంది? ఆయన రాజు. రాజ్యానికే రాజు. ఆయన దగ్గర అంత సంపద ఉంది. కానీ ఆయన ఆ యొక్క సంపదనంతా కూడా మరి వదిలేసి అతను తెలుసుకోవాల్సిన 3 విషయాల మీద దృష్టిని పెట్టడం అనేది జరిగిందనమాట. ముసలితనం గురించి, మరణం గురించి, ఆయన అనారోగ్య సమస్యల గురించి, రోగం గురించి ఇవన్నీ తెలుసుకోవడానికి ఇంటిని, రాజ్యాన్ని వదిలేసి ఆయన అలా ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్లి ఎంతో జ్ఞానం తెలుసుకొని, వాళ్ళకి సేవ చేసి, అక్కడ విషయాలను నేర్చుకుంటూ ఉండేవాడు. ఈరోజు చూడండి గురువు దగ్గర మనం ఏ సేవ చేయలేదు. కానీ ఆయన బ్రహ్మ జ్ఞానాన్ని అంతటిని కూడా మనకు అందించాడు. మేమైతే ఒకప్పుడు ఇంట్లో పని చేసుకొని ఏదైనా క్లాస్ ఉందంటే పెద్దవాళ్ళ పర్మిషన్ తీసుకొని టకటక ఆ సమయానికి అక్కడికి చేరుకుంటే గాని ఆ క్లాస్ వినేవాళ్ళం కాదు 15 ఏండ్ల కిందట. మరి ఈరోజు పీఎంసీ ఛానల్ రావడంతో, యూట్యూబు ఇవన్నీ రావడంతో, ఎన్నో ఛానల్స్ రావడంతో, మన ఇంట్లోనే మనం లైటేసుకొని, ఫ్యానేసుకొని, ఏసీ ఏసుకొని చక్కగా మనకు అనుకూలమైన సమయంలో నచ్చినప్పుడు మళ్ళా వినే సౌకర్యవంతమైనంగా ఈ సబ్జెక్ట్ మన నోట్లోకి, మన చెవులల్లోకి ఎక్కుతా ఉంది. అంటే ఎంతో మార్పు. ఆ రోజు అంత కష్టపడాల్సినంత అవసరం లేకోకుండానే ఈరోజు ఎంతో ఈజీగా మరి ఈ జ్ఞానం అనేది వచ్చేసిందనమాట. మరి చూడండి ఈ గౌతమ బుద్ధుడు కూడా అలాగే చేశాడట. మరి జీసస్ కూడా చిన్నప్పటి నుంచే మరి ఇవన్నీ కూడా చేశాడట. మరి దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే మరి సాధన చేయాలి. జీసస్ ఏం చెప్తున్నారు? దేవుడి రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే మరి ఇవన్నీ కూడా చేయాలి అని చెప్తున్నాడు. మానసిక ఉపవాసం చేయాలి. దేహం వేరే, దేహి వేరే అని చెప్తున్నారు. హనుమాన్ చాలీసా చేయాలి. దేవుని రాజ్యం నీ లోపలే ఉంది అని చెప్తున్నారు. 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు కూడా నువ్వు ఆ మూడో నేత్రాన్ని నువ్వు తెలుసుకోవడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. దేవుని రాజ్యం నీలోనే ఉంది అని చెప్తున్నారు. ఆత్మ శాస్త్రం గురించి, జ్ఞాని బాలోన్మత్ అనే దాని గురించి మరి
అందరూ కూడా శిష్యులే కాదు, అందరూ కూడా గురువులే అని చెప్తున్నారు. జీసస్ మరి ఇంకా 2 సందేశాలను చెప్పాడు. ఏమని అంటే, మనల్ని మనం ప్రేమించుకోవాలి, మన పక్కవారిని కూడా మనం ప్రేమించాలి అని చెప్తున్నారనమాట. పొరుగువారికి ధ్యానం నేర్పించడమే పొరుగువారి పట్ల ప్రేమను కూడా పొందడము అని చెప్తున్నారనమాట. మన పట్ల మనకు ప్రేమ ఉండాలి. మనం ఇతరుల పట్ల కూడా మనం ప్రేమను చూపించాలి. నోట్లో నుంచి ఏది వస్తుందో జాగ్రత్తగా రానియ్యాలి అని చెప్తున్నారనమాట. త్రికరణ శుద్ధిగా ఏదైనా కూడా కలిగి ఉండాలి అని చెప్తున్నారు. దేవుని రాజ్యంలో ఎన్నో లోకాలు ఉన్నాయి. నేను నా తండ్రి ఇద్దరము ఒకటే. సకల సిద్ధులు వస్తాయి ధ్యానం చేస్తే. ఈ మాంసపిండము మంత్రపిండం అవుతుంది అని చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి అని చెప్తున్నారు. ప్రతి మనిషి కరుణామయుడు కావాలి అని చెప్తున్నారు. మరి ఆత్మకు మోక్షం తర్వాత జగద్హితం. మొట్టమొదట ఆత్మకు మోక్షము, తర్వాత జగద్హితము అని చెప్తున్నారు. కరుణ అనేది అనేక స్థావరాలలో ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఒక జీసస్ క్రైస్ట్ కావాలి. నేనే అంతా, అంతా నేనే అని కూడా చెప్తూ ఉన్నారనమాట. మరి ఈ జ్ఞాని బాలోన్మత్త అని చెప్తున్నాడు. అంటే మనము ఒక చిన్న పిల్లవాడిలా కాకపోతే, ఆ మనస్తత్వం కలిగి ఉండకపోతే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్తున్నారు. మరి ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, చూడండి, ఒక పసిపిల్లవాడు ఎంత అల్లరి చేస్తాడు, గొడవ పడతాడు స్నేహితులతో. కానీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళా అదంతా మర్చిపోయి, మళ్ళా ఆనందంగా స్నేహితులు ఒకటయ్యి చక్కగా ఆడుకుంటూ, పాడుకుంటూ జీవిస్తూ ఉంటారనమాట. అలా ఉండాలి మనం కూడా. మనము ఎవరితో అయినా కొట్లాడితే మరి అది చచ్చేంత వరకు కూడా వాళ్ళని క్షమించి వదిలేయలేక, తిట్టుకుంటూ, మనల్ని మనం హింసించుకుంటూ, వాళ్ళతో మాట్లాడుకోకుండా ఆ బరువునంతా మనం మోస్తూ ఉంటూ ఉన్నాము. అందుకే మనకు అనారోగ్యాలు వస్తూ ఉన్నాయన్నమాట. కానీ అలా ఉండకూడదు. మనం కూడా చిన్న పిల్లల్లాగా మారిపోవాలి. అప్పుడే ఈ దేవుని సామ్రాజ్యంలోకి మనం ప్రవేశించడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకు చెప్తున్నారనమాట. మరి మన పెద్దవాళ్ళ మనస్తత్వాన్ని మనం మరి కలిగి ఉంటే, సంకుచితమైన మనస్తత్వమును కలిగి ఉంటే దేవుని రాజ్యంలోకి మనము ప్రవేశించలేము. అంటే కఠినంగా ఉంటే మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేము అని చెప్తూ ఉన్నారనమాట. అలా మనము ఎలా ఉండాలి అంటే, స్వచ్ఛమైన మనస్సుతో ఇప్పుడే మళ్ళీ చూసామా అన్నట్లుగా వాళ్ళని ఇష్టపడాలి. ఎలా ఇష్టపడాలి మేడం? అసలే నచ్చలేదంటే, మళ్ళీ వాళ్ళనే ఇష్టపడు అని చెప్తున్నారే అని అంటారేమో. కానీ మనమే ఈ భూమి అనే పాఠశాలలో, మన డ్రామాలో మనమే ఈ జన్మను తీసుకొని వచ్చాము. మనమే ఇది. మన ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, మన పక్కింటి వాళ్ళు కావచ్చు, మనం బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు కావచ్చు, మన శత్రువులు కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు, ఇలా భూమి మీద మనము ఎన్నో క్యారెక్టర్స్‌ని తీసుకొని వచ్చాము. మన ఆడబిడ్డ, మన తోడికోడలు, మరుదులు, ఇలా ఆడపడుచులు, అందరిని, అత్తమామలు అందరిని మనమే ఎన్నుకొని వచ్చాము. ఒక సినిమా కంప్లీట్ అయితే ఎలా అయితే అన్ని క్యారెక్టర్స్ ఉంటాయో, ఆ సినిమాలో హీరో, విలన్, కమెడియన్ అందరూ ఉంటారు కదా! అన్నీ కలగలిపిందే సినిమా కదా! మరి అలాగే అది ఎలా అయితే కంప్లీట్ అయితుందో, అలాగే మన పాత్ర కూడా కంప్లీట్ అవ్వాలి. నాకు అత్తమ్మ నచ్చలేదు, నాకు ఆడబిడ్డ నచ్చలేదు, నాకు మరిది నచ్చలేదు అని పక్కన పెట్టేస్తూ పోయామనుకోండి, ఏమవుతుంది ఇక్కడ? మనమే తీసుకొని వచ్చిన వాళ్ళము మనకెందుకు నచ్చట్లేదు? వాళ్ళు జాస్తిగా ఉన్నారు, నన్ను హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు అని అంటూ ఉంటాం కదా! మనము వాళ్ళు మన మిత్రులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పైన మనకి అత్తగానో, ఫ్రెండ్‌గానో, అమ్మగానో అందరూ వస్తారు మంచి క్యారెక్టర్స్‌కి. కానీ జాస్తిగా ఉండే క్యారెక్టర్స్‌కి ఎవరు రాము అంటారు. కానీ మన తోటి మిత్రులు, ప్రాణ స్నేహితులు ఈ డ్రామా కంప్లీట్ అవ్వాలని వాళ్ళని కూడా తీసుకొని వస్తూ ఉంటారనమాట. అలా తీసుకొని వచ్చిన వాళ్ళే మన మనకి ఇక్కడ హింస పెట్టేవాళ్ళనమాట. సో, వాళ్ళని ఎప్పుడైతే మనం ఇది ఒక డ్రామా అయిపోతుంది, మనకి హెల్ప్ చేస్తున్నారు, థాంక్ యూ అని వాళ్ళకి ఎప్పుడైతే మనం కృతజ్ఞతతో ఉంటామో, అప్పుడు మనం దాంట్లో నుంచి ఈజీగా బయటపడగలుగుతాము. ఈ ఎరుకతో మనం జీవించాలి. వర్తమాన క్షణంలో మనం జీవించాలి. ఎప్పుడైతే ఈ వర్తమాన క్షణంలో మనం జీవిస్తామో, మనం ఆ దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారనమాట. మరి గురువేం చెప్తాడు? తన తండ్రి తన పిల్లల్ని నాకన్నా ఉన్నతంగా ఎదగాలి అని ఎలాగైతే కోరుకుంటాడో, అలాగే గురువు కూడా
మరి నాకన్నా మించిపోవాలా నా శిష్యులు అని చెప్పి అందరూ గురువులే, అందరూ సరిసమానమే అని చెప్తాడు. మరి మన పత్రి సార్ అదే చెప్పాడండి. మనకు మా ఈరోజు వచ్చిన వ్యక్తిని ఒకేలాగా చూసాడు. 10 సంవత్సరాల కిందట ఉన్న వ్యక్తిని ఒకేలాగా చూసాడు. మరి ఇప్పుడే ఈ క్షణమే మొదలుపెట్టిన వ్యక్తిని కూడా ఒకేలాగా చూసాడు. అటువంటి ఆ మనస్తత్వాన్ని మనము నేర్చుకోవాలి. గురువు ఏది చేసినా గురువు పదాలను పట్టుకోవాలి. గురువు పాదాలను కాదు. గురువు పదాలను మనం పట్టుకున్నప్పుడే మనము మనకున్న ఏదైనా సరే శిక్ష కాదు శిక్షణ మనకు చక్కబెట్టడానికి వచ్చింది అని చెప్పి తెలుసుకున్నప్పుడే మనము దీనిని అద్భుతంగా ముందుకు తీసుకుపోగలమనమాట. జీసస్ ఇంకా ఏం చెప్తున్నాడు? మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఏంటి ఇక్కడ? మన శరీరాన్ని ప్రేమించటమా? మన ముఖాలను ప్రేమించటమా? లేదా మనం ముద్దు పెట్టుకోవటమా? మన చేతుల్ని, మన కాళ్ళని, మన పొట్టని ఇలా మనల్ని మనం శరీరం అంటే మనల్ని మనం ప్రేమించుకోవటమా అని అడుగుతున్నారనమాట. లేదా మన ఆత్మని మన గురించి మనం తెలుసుకోవటమా? ఏదైనా సరే మనల్ని మనం ప్రేమించుకోవటము అంటే, మన శరీరాన్ని ప్రేమించుకోవటము అంటే, కేవలం ఈ శరీరం అనేది నశించిపోయేదని అందరికీ తెలుసు. మనతో మన వెంట మనకు ఏది రాదు అని తెలుసు. మనం ఉదయం లేచింది మొదలు బ్రష్ చేస్తున్న కాడ నుంచి ఆలోచిస్తే మనకు కావాల్సిన వసతులు, అవసరాలు అన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. ఎవరో ఎంతోమంది హెల్ప్ చేస్తేనే అవన్నీ మన దగ్గరికి వస్తూ ఉంటాయి. కానీ మనం ఎలా ఉంటాము అంటే మనం ఇంకా ప్రతీదీ పరుగులు పెడుతూ ఉంటాము. ఉదయాన్నే లేట్‌గా లేస్తూ ఉంటాము. చకచకా బ్రష్ చేస్తాము. చకచకా టిఫిన్ తింటాము. చకచకా ఆఫీస్‌కెళ్ళిపోతుంటాము. అక్కడ వర్క్ చూసుకుంటాము. మళ్ళీ లంచ్‌కొస్తాము. లంచ్ తినేస్తాము. మళ్ళీ వెళ్తాము. మళ్ళీ ఇంటికొస్తాము. మళ్ళీ పిల్లలతోనో, మళ్ళీ కుటుంబంతోనో, ఇంటికి కావాల్సిన అవసరాలతోనో ఇలా ఎన్నో రకాలుగా మనం గడుపుతూ ఉంటాము. మళ్ళీ ఇంకా టైం ఉంటే సెల్ చూసుకుంటాము. ఇంకా టైం ఉంటే ఫ్రెండ్స్‌తో బాతాకాన్ని పెడతాము. కబుర్లు పెడుతూ ఉంటాము. ఎన్ని పనులు చేస్తూ ఉంటాము. కానీ మళ్ళీ మన లోపల ఒక ఆత్మ ఉంది. మన లోపల ఒక స్నేహితుడున్నాడు. దాంతో మనం కనెక్ట్ అవుదాము అని ఎప్పుడు కూడా ఆలోచించము. ఈ 24 గంటలు ఇలా జీవిస్తూ ఇంకా మరణ సమయం వచ్చేంత వరకు కూడా ఈ శరీరం మీద మమకారంతోనో, వస్తువుల మీద మమకారంతోనో, వ్యామోహంతో మనం కామ, క్రోధ, మోహ లోభాలలోనో ఇరుక్కొని, అరిషడ్ వర్గాలలోనో ఇరుక్కొని ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేసుకుంటూ, అనారోగ్య అవుతూ, ఇలా కష్టాలు కొని తెచ్చుకుంటున్నామే తప్ప, నాలో ఒక భగవంతుడున్నాడు. దాంతో ఎప్పుడైనా కనెక్ట్ అయితాము. మనకు కష్టమొస్తే పక్కింటి వాళ్ళనో, ఎదురింటి వాళ్ళనో, బంధువులనో చూస్తున్నామే తప్ప, మన లోపల ఉన్న భగవంతుడే మనల్ని కష్టాల నుంచి బయటికి వేస్తాడు అనే సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము. అది ఎదురు చూస్తూ ఉంటుందంట. నా మిత్రుడు నా లోపల ఉన్నాడు. ఏ రోజైనా అడుగుతాడేమో అని ఎదురు చూస్తూ ఉంటుందట. కానీ ఏ రోజు కూడా మనము దాని వైపు కూడా చూడట్లేదు. మనం ఇదంతా కూడా భూమి మీద నశించిపోయేదే. కానీ ఇది తక్కువ అవసరం లేదా అంటే కావాలి. సార్ చెప్తాడు. ఒక రొట్టె ముక్క, ఒక ఆవకాయ దబ్బ అని చెప్తాడు. అంటే ఈ ఇంత పొట్ట కోసము ఎంతో కష్టపడుతూ ఉంటాము. ఈ నశించిపోయే వాటికి ఇంత మనం టైం పెడితే, మనతో వెంట తీసుకువెళ్ళే ఆస్తి కోసము మనం ఇంకెంత ప్రాకులాడాలో తెలుసుకోండి మిత్రులారా. ఈ ధ్యానం మన వెంట వస్తుంది. ఈ స్వాధ్యాయం మన వెంట వస్తుంది. ఈ సజ్జన సాంగత్యము మన వెంట వస్తుంది. మన వెంట వచ్చే దాని కోసం మనం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఇది మాయా ప్రపంచము. ఈ మాయా ప్రపంచం నుంచి మనం బయటపడాలి. అప్పుడే మనం ఆ దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించడం అనేది జరుగుతుంది. మనం ఇవి తెలుసుకోవాలి. ఎవరికి వాళ్ళు అందుకే సారు సమయమే సాధన, శ్వాసే గురువు, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఎన్నో, ఎన్నో మనకి కొటేషన్స్ చెప్తూ వచ్చాడు. ఎన్నో కాన్సెప్టులు చెప్తూ వచ్చాడు. మరి ఇవన్నీ మనం ఎప్పుడు తెలుసుకోవాలి? ఎప్పుడు ఆచరించాలి? రోజువారీ జీవితానికే ఒక గంట టైం పెట్టండి అంటే, నాకు టైం లేదు అంటారు. లేదు నేను 10 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాను. నాకింకా అనారోగ్యాలు తగ్గలేదు. నాకింకా సమస్యలెక్కువైనాయి. పూజలు చేసేటోళ్ళే బాగుండారు. నేనింకా ఇలా నలిగిపోతూ ఉన్నాను. నాకెందుకిన్ని కష్టాలు అని బాధపడుతూ ఉంటారు. ఇదంతా అజ్ఞానము. మరి వాళ్ళు పూజలు చేసేవాళ్ళున్నారు. వాళ్ళకి ఎగ్జామ్స్ లేవు.
మనము ధ్యానం చేస్తున్నాము అంటే మనకెప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కష్టంగానే ఉంటది. కానీ ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లాస్‌కి ప్రమోట్ అయ్యేటప్పుడు ఎంతో హ్యాపీగా ఉంటది. మనం పీజీ లెవెల్‌లో ఉంటాము. మరి ఆ పీజీ లెవెల్‌లో ఉన్నప్పుడు సిలబస్ కష్టంగానే ఉంటుంది కదా! మరి ఈజీగా ఉంటుందా? మనం ఫస్ట్ క్లాసో, నర్సరీనో, యూకేజో, ఎల్‌కేజో ఉంటే ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా దాటేసుకొని ఎళ్ళిపోతూ ఉంటాము. మరి 10థ్ క్లాస్ తర్వాత నుంచి కొంచెం కొంచెంగా మన మైండ్ సెట్‌తో ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా! అలాగే ఇక్కడ కూడా మనము ఆ యొక్క జ్ఞానం తెలుసుకుంటూ ఎక్కడ మనం ఎరుకతో ఉంటూ దేన్ని మనం సరిదిద్దుకోవాలి అనే సత్యాన్ని తెలుసుకోవాలి. అలా మనల్ని మనం ఇష్టపడుతూ, మన చుట్టూ ఉన్న వారందరితో ఇష్టపడుతూ, మనల్ని మనం ప్రేమించుకుంటూ, మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ, మరి సంసారంలోనే నిర్వాణం అని చెప్పి, మరి దేనిని అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటూ దేనిని అంటించుకోకుండా చక్కగా మరి మనం ముందుకు సాగాలి. అలాగే పొరుగు వారిని ప్రేమించు. మరి పొరుగు వారిని ప్రేమించు అంటే ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో, నీ ఎదుట ఉన్న భగవంతుడిని కూడా నువ్వు గుర్తించగలుగుతావు. మరి పొరుగు వాళ్ళని ప్రేమించు అంటే వాళ్ళ కష్టం ఉన్నప్పుడు ఆ కష్టానికి తగ్గట్టుగా డబ్బులివ్వటము, సహాయం చేయటము ఇది కాదండి. ఇది అందరూ చేస్తారు. కానీ అతనికి నువ్వు ధ్యానం నేర్పిస్తే, ఇప్పుడు నీ సమస్యల్ని నువ్వు ధ్యానం ద్వారా ఎలా అయితే తగ్గించుకుంటావో, అలాగే నీ నీ యొక్క పొరుగువాడికి కూడా నువ్వు ధ్యానం నేర్పితే అతని కుటుంబంలో అతనికి ఏం కావాలనో అతడు తెలుసుకొని, అతడి ఆత్మ ప్రయాణంలో అతడు ముందుకు సాగిపోతాడు. అలాగే అందరికీ నీ పొరుగు వారికి కూడా నువ్వు ధ్యానం నేర్పించడం వల్ల వాళ్ళ సమస్యలు మరి ఎక్కడో ఎవరి కోసమో వెతుకులాడకుండా వాళ్ళకు వాళ్ళుగా అద్భుతంగా తయారవ్వడానికి మరి ఇవన్నీ కూడా మనము మనకు పత్రి సార్ అందుకే నేర్పించాడండి. ఆయన తెలుసుకున్న సత్యాన్ని ఆయన మరి జాబ్ వదిలేసి మరి ఒక్క మనిషి కోసం ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి, మరి ఆయన ఇంటి తలుపుల దగ్గరికి వచ్చి అడిగి, ఆ మనిషికి సమయం ఉన్నప్పటి వరకు వెయిట్ చేసి ధ్యానం నేర్పించేవాడట. మరి జామకాయలు అమ్ముకున్న వాళ్ళు గాని, గంపలు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి పోయి, నీవన్నీ నేను కొనుక్కుంటాను. నువ్వు ఒక 10 నిమిషాలు ధ్యానం చెయ్యి అని నేర్పించేవాడంట. తన డబ్బుల్ని పెట్టి, తన సమయాన్ని పెట్టి, తన అందరిని బంగపోయి ధ్యానం నేర్పించాడంట. చూడండి గురువు అంత పెద్ద గురువు ఏం అవసరమండి? మరి అందరిని అంత అనుకువగా పలకరించి, అందరికీ నేర్పించి, వాళ్ళ ఆత్మ ఎదుగుదలతో ముందుకు సాగిపోవాలని, మరి అతను ఆ స్వార్థం అతను చూసుకొని వెళ్ళిపోయుండొచ్చు కదా! అందుకే వాళ్ళు సద్గురువులయ్యారు. అందరి క్షేమాలను కోరుకున్నారు. అందరూ బాగుండాలని కోరుకున్నారు. ఈరోజు కొన్ని కోట్ల మంది జీవితాలలో వెలుగును నింపి, ఆ కుటుంబాలన్నీ ఆనందంగా, ఆరోగ్యంగా, అద్భుతంగా ఉన్నాయి అంటే కారణం మరి ఆ యొక్క జ్ఞానమే. ఆ గురువు అందించిన ఆ జ్ఞానమే. కాబట్టి ఒక జీసస్ లాగా ఉండాలి. చూడండి జీసస్ ఏం చెప్తాడు? తనకి చీలలు వేసి, హింస వేసినా, ఏం చేసినా వాళ్ళకు తెలియదు. వాళ్ళని క్షమించి వదిలేయండి అని చెప్పాడట. అంతటి కరుణామయుడు జీసస్ అన్నమాట. మరి మనము మనల్ని ఎవరో ఒక మాట అంటే మనం ఈరోజు సహించట్లేదు. నన్నన్నారా అని పగ, ప్రతీకారాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు, హింసలు, ద్వేషాలు, ఎత్తిపొడుపు మాటలు ఎన్ని చేస్తున్నాం కదా! కానీ ఈరోజు జీసస్ లాగా మనం ఉండగలుగుతున్నామా? దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి అంటే మరి అలా ఉండాలి. ఓకే. ఈ భగవంతుడు నన్నన్నాడా? క్షమించి వదిలేద్దాం. తెలియక అన్నాడు అని చెప్పి మనసులో ఒకరైనా అనుకుంటున్నారా? లేదు. అలా మనం మారాలి. అద్భుతంగా ఆ యొక్క మనల్ని మనం ఇక్కడ క్షమించి వదిలేయటం అంటే ఎవరినో క్షమించట్లేదు. ఎదుటున ఉన్నది కూడా భగవంతుడు నువ్వే అయినప్పుడు, ఆ అద్దంలో కనిపిస్తున్నది కూడా నువ్వే అయినప్పుడు, ఇంక ఎవరిని నువ్వు నిన్ను నువ్వే క్షమించి వదిలేసుకుంటున్నావు కదా! మరి దానికోసం నేనెక్కడో త్యాగం చేశాను, ఎంతో మంచి చేశాను అనుకోవడం కంటే, నన్ను నేను బాగా చేసుకుంటున్నాను అనుకున్నప్పుడు సంతోషంగా ఉండడం అనేది జరుగుతుందనమాట. మరి ఇంకా ఏం చెప్తున్నారంటే, మరి
నోట్లో నుంచి ఏదొస్తుందో జాగ్రత్తగా రానియ్యాలి అని చెప్తున్నారు. మరి మీ దేహ పోషణ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారా? అయితే దాని గురించి ఇక తక్కువగా ఆలోచించండి. మరి మన దేహంలో ఏదైతే వెళ్తుందో అది ఆత్మను ఎప్పుడూ చెడుపు చేయదు. మన నోట్లో నుంచి ఏది బయటకొస్తుందో అదే ఆత్మను చెడుపు చేస్తుంది అని చెప్తున్నారు. మరి వాక్క్షేత్రం మీద మనం చక్కగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారనమాట. మరి ఈ వాక్కు పదునైన కత్తి వంటిది. మరి ఈ వాక్కు ద్వారా ఎంతో మంచిని పంచవచ్చును. అదే ఒక మాట ద్వారా ఏదైనా చేయవచ్చును. చూడండి, ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు గురించి తీసుకుంటే, మరి ప్రహ్లాదుడిని వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడు ఎంతో కష్టపెడతాడనమాట. మరి ఈ ఈ విషమిచ్చి చంపాలని చూస్తాడు. లోయల్లోకి దూకేయాలని చూస్తాడు, దొబ్బేస్తాడు. మరి అంటే హరినామ స్మరణ చేయలేదని మాత్రమే అతని సొంత బిడ్డను కూడా చూడకోకుండా ఎన్నో కష్టాలు పెట్టేస్తాడు. కానీ అతడు తన వాక్కుతో హరినామ స్మరణ మాత్రం మానడు. మరి నిజంగా ఒక స్తంభంలో నీ దేవుడు ఉన్నాడా? హరి ఉన్నాడా? అనంటే ఖచ్చితంగా ఉన్నాడు అని చెప్తాడు. మరి చూపించు అంటే నిజంగా ఆ స్తంభాన్ని పగలగొడితే నిజంగా అక్కడ ఆ విష్ణుమూర్తి వస్తాడు. అంటే నమ్మకం, అంత ఆత్మవిశ్వాసము, ఆ యొక్క దృఢ సంకల్పంతోనే అతను అది జయించాడన్నమాట. అతని నోట్లోకి అది పోయింది. మంచి మాట పోయింది, హరినామ స్మరణ. మరి అతనికి అది చెడుపు చేయలేదు. మరి అతని అందుకే మన లోపలికి ఆహారం వెళ్ళినా అది మనల్ని చెడుపు చేయదు. ఈ శరీరం నిలబెట్టడానికి మన లోపల ఉన్న పెద్ద ఫ్యాక్టరీ, పెద్ద భాండాగారం అంతా రన్ అవ్వటానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మన లోపల మనకు తెలియకోకుండానే ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి. ఈ ఏడు ఈ పైన కనిపించే ఈ పొర ఏడవ శరీరము. దీని లోపల 6 శరీరాలు ఉన్నాయి. 7 చక్రాలు ఉన్నాయి. దాని లోపల మనసుంది, హార్ట్ ఉంది. మనకు తెలిసింది హార్టు, లివరు, కిడ్నీ, ప్యాంక్రియాస్ ఇలా ఏవో కొన్ని మాత్రమే తెలుసు పనిచేస్తున్నాయని. ఇవన్నీ పనిచేయకపోతే మనం డాక్టర్‌లకెళ్తాం, హాస్పిటల్స్‌కెళ్తాం, ఎక్స్‌రేలు తీస్తారు. రిపోర్ట్‌లను బట్టి ఏదో ఆపరేషన్‌లు చేస్తూ ఉంటారు. కానీ అవి సరిగ్గా పనిచేయకపోవటానికి ఇంకా లోపల ఏదైతే ఉందో అంటే మనకు మనం తినే ఆహారం ఎక్కడికెళ్తుంది? అన్నమయ శరీరానికెళ్తుంది. మనం వినే సంగీతము ఎక్కడికెళ్తుంది? మనోమయ శరీరానికెళ్తుంది. అలా మనం తీసుకునే ఈ బుద్ధి యొక్క జ్ఞానము మరి విజ్ఞానమయ శరీరం తీసుకుంటుంది. ఆనందమయ శరీరము మరి ధ్యానం తీసుకుంటుంది. ఇలా ఒక్కొక్కటి మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా ఒక్కొక్క శరీరానికి వెళ్లి అవి చక్కగా పనిచేయటంతోనే ఈ ఏడవ శరీరం ఇంత అందంగా తయారై మన ముందర కనిపిస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా పనిచేయాలంటే ఈ మనసు ఎలా పనిచేస్తుంది? ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? మనం ఎలా మాట్లాడగలుగుతున్నాము? ఈ చెయ్యి ఎలా కదపగలుగుతున్నాము? ఇవన్నీ తెలుసుకోవాలి మనము. ఎంతసేపు వాళ్ళట్ట అన్నారు, వీళ్ళిట్ట అన్నారని ఏడుస్తూ కూర్చోవడం కాదు. ఇక్కడ మనం అన్నీ నేర్చుకోవాలి. ఎన్నో పుస్తకాలు చదవాలి. మరి 1,00,000 పుస్తకాలు చదివాడు మన గురువు. మనం ఎందుకు చదవకూడదు? మన ఇంట్లో మన పనులు చూసుకుంటూ ఏ సమయంలో ఏది ఖాళీ ఉందని మన సమయాన్ని మనం చక్కగా భూమి మీద ఉన్నప్పుడు ఈ శరీరం, ఈ దేహంతో చక్కగా పనిచేస్తున్నప్పుడు ఇల్లు ఉండగానే దీపం చక్కబెట్టుకో అంటారు కదా! అలాగే ఈ శరీరం అనే ఇల్లు ఆత్మ లోపల ఉన్నప్పుడే మనం కావాల్సినంత సంపద, భాండాగారం మన లోపల ఉంది. మన లోపల గని ఉంది. ఆ గని ఎంత తోడుకుంటే అంత. ఇప్పుడు బావి ఉంది. బావిలో నీళ్లున్నాయి. నీళ్లు ఎంత తోడుకుంటే మళ్ళా ఊట కొత్తగా వస్తూ ఉంటుంది. ఎప్పటికి అది తరిగిపోదు. అలాగే మనం కూడా ఎంత తోడుకోగలిగితే అంత ధ్యానం గురించి, స్వాధ్యాయం గురించి, మంచి విషయాల గురించి, ఎంతోమంది గురువుల గురించి, ప్రవచనాల గురించి ఆ సబ్జెక్ట్‌లన్నీ మనం తీసుకోవాలి. అవి తీసుకుంటూ మనల్ని మనం ఎంత అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవచ్చు అనే ఆ సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా తెలుసుకోవాలి. మరి మనలో నుంచి వచ్చే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకు అంటే కర్మలు. ఆ కర్మలన్నీ కూడా మనల్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే ఈ కర్మలన్నీ కూడా మనమే కొని తెచ్చుకుంటున్నాము. మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన కాళ్ళ నడవడిక ద్వారా మనం ఎన్నో తెలియకోకుండా తప్పు చేస్తూ ఉన్నాము. అందుకే పత్రి సారు కళ్ళు 2 మూయండి, వేళ్ళలో వేలు పెట్టండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, మరి చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టండి అని కొంత సమయాన్ని మన కోసం మనం కేటాయించమని 24 గంటలు నీ వయసు ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేయమని ఎంతో అద్భుతంగా గురువుగారు మనకు తెలియచేశారండి. దీని వెనకాల ఎన్నో విశ్వ రహస్యాలున్నాయి. మనం వాటి గురించి తెలుసుకోవాలి. అది మనల్ని
చెడుపు చేయకుండా మనమే చూసుకోవాలి. చూడండి, ఒక్క చిన్న మాట వల్ల విశ్వామిత్రుడు తన 1000 సంవత్సరాలు సాధన చేసిన తపశ్శక్తినంతా కోల్పోయాడు. అవునా? త్రిశంకు స్వర్గాన్ని సృష్టించమని అడుగుతాడు. అది సృష్టించలేదని ఇంద్రదేవుడి మీద కోప్పడి తన శక్తితో త్రిశంకు స్వర్గాన్ని సృష్టిస్తాడట విశ్వామిత్రుడు. అలాగే ఊర్వశి, రంభ, మేనకలు అడిగిన కోరికల్ని మరి సీజన్ కాని సీజన్‌లో మరి ఆవిడ కోరిన కోరికలను తీర్చడానికి అవన్నీ క్రియేట్ చేయడంలో శక్తినంతా వృధా అయిపోతుందనమాట. మరి అలా మనం చేసిన ఆ తపోశక్తి అంటే ధ్యాన శక్తి ద్వారా మనం ఇలా మాట్లాడే మాటలు, మన ప్రవర్తనలు, మనం తీసుకునే ఆహారము ఎక్కడ వేస్ట్ అయిపోతుంది, ఎక్కడ వృధా చేస్తున్నాము, ఇవన్నీ మనం గమనించుకోవాలి. ధ్యానం చేయడం ఒక్కటే ముఖ్యం కాదు. మనం పోగు చేసుకున్న ఆ ధ్యాన శక్తిని కూడా మన నోటి ద్వారా కావచ్చు, మనం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఇలాంటివన్నీ కూడా మనం ధ్యానం చేస్తే చక్కగా తెలుసుకోవడం అనేది జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ జీసస్ క్రైస్ట్ లాగా మనము ఆ స్వచ్ఛతతో ప్యూర్‌గా మనం జీవించడం అనేది నేర్చుకోవాలి. మరి ఆ మహాశివుడు ఆ మూడవ నేత్రం మరి ఎలా వచ్చింది అంటే, తన 2 కంట్లను మూసుకున్నప్పుడే ఆ దివ్య నేత్రం ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. చూడండి, కార్తీక మాసంలో పౌర్ణమి రోజుల్లో మరి దీపాలు చక్కగా పెడుతూ ఉంటారు. ఆ మహాశివుడిని ప్రార్థిస్తూ ఉంటారు. మరి ఎందుకు ఇదంతా అంటే, ఆ శివుడు అందించిన జ్ఞానం ఏదైతే ఉందో అది తీసుకోవాలి. అంటే ఒక్కొక్క మూర్తి ప్రతిమ మనకేం తెలియచేస్తుంది అంటే, మనకు ఒక్కొక్క జ్ఞానాన్ని తెలియచేస్తుంది. చూడండి, ఆ విఘ్నేశ్వరుడు ఎంత చక్కగా మనకేం తెలియచేస్తున్నాడు. కూర్చున్న చోటనే జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఆంజనేయ స్వామి మనకేం తెలియచేస్తాడు. సముద్రాన్ని దాటి వెళ్ళగలిగేంత శక్తి అతనిలో ఉందని రాముడు తెలియచేస్తేనే తనకు తెలిసింది. అలాగా మనకు కూడా మనలో అంత శక్తి దాగి ఉంది. ఆ శక్తిని మనమే మేల్కొల్పుకోవాలి. ఎలా మేల్కొల్పుకోవాలి? ధ్యానము చేసి, శ్వాస మీద ధ్యాస పెట్టి, మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తే, మనలో ఉన్న అనంతమైన శక్తిని, కొలవలేనంత శక్తిని, లెక్కలేనంత శక్తిని మరి అదంతా కూడా మనం రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ భూమి మీద ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉన్నామో అంటే, ఈ ధ్యానం ద్వారా మనం మన గత జన్మల్ని చూసుకోవడం జరుగుతుంది. మన భవిష్యత్తు జన్మల్ని చూసుకోవడం జరుగుతుంది. ఈ ప్రస్తుత జన్మలో మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? అనే దాని గురించి చక్కగా తెలియచేస్తుంది. మరి ఈ ధ్యానం చూడండి, అందుకే పత్రి సార్ ఏం చెప్తాడు అంటే, ధ్యానం చేస్తే 1,50,00,000 లాభాలు అని చెప్తాడు. ఎలా లాభాలు అంటే, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఎవరండి మనకి ఇవన్నీ ఇస్తారు? తల్లిదండ్రులు జన్మను మాత్రమే ఇస్తారండి. మరి ఈ జనన మరణ చక్రాల నుంచి మనం హ్మ్, హ్మ్, మనం ఇక రాకుండా ఉండాలి అనేది ఆ గురువు మనకందిస్తాడట. మరి ఆ గురువు పట్టుకున్న ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకొని జన్మలు లేకోకుండా ముక్తి మార్గం వైపుకు మనం వెళ్ళడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారనమాట. మరి త్రికరణ శుద్ధిగా కలిగి ఉండండి. మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా ఉండండి అని జీసస్ చెప్తున్నాడు. అంటే మనస్సులో మనం ఏదైతే అనుకుంటున్నామో అదే వాక్కు రూపకంగా పలకాలి. అదే మనము మళ్ళీ ఆచరణ రూపకంగా ఉండాలి. ఇప్పుడు మనస్సులో మనం చిత్రాన్నము అనుకుంటున్నాము. మనం వాక్కులో పలకడము, మనం సాంబారన్నము అనుకుంటున్నాము. మనం చేయడంలో అది మనం అన్నం ఒక్కటే చేశాము అనుకోండి. అదేమైనా సెట్ అయితుందా? లేదు. మనం చిత్రాన్నం అనుకోని సాంబారు అది అన్నము, సాంబార్ అని నోటితో పలికి మనం చేసేటప్పటికి అది పప్పు చేశామనుకోండి, అన్నము, పప్పు చేశామనుకోండి 3 రకాలుగా ఉంటాయి కదా! అలాగా అంటే 3 డిఫరెంట్‌గా ఉన్నాయి. మనస, వాచ, కర్మణ ఒకటిగా లేవు. అలా ఉండకూడదు. మనం ఏదైతే పలుకుతున్నామో చిత్రాన్నము అని మనసులో అనుకుంటే నోటితో చిత్రాన్నము అని చెప్పాలి. మనం వంట చేసేటప్పటికి చిత్రాన్నం ప్రెజెంట్ చేయాలి. అది చేసినప్పుడే ఒకటిగా ఉంటాయి. త్రికరణ శుద్ధి అంటే మన మనస్సులో ఏదైతే మనం సంకల్పిస్తూ ఉన్నామో అదే నోటితో చెప్పాలి. దానికి సంబంధించిన పనులే మనం చేయాలి. అప్పుడే అది ఒకటిగా ఉండడం అనేది జరుగుతుందనమాట.
మరి నా దేవుని రాజ్యంలో ఎన్నో లోకాలు ఉన్నాయి అని చెప్తున్నారు. మరి జీసస్ క్రైస్ట్ లోకాల గురించి ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. మరి ఆ భూలోకంలో అంటే ఆ బ్రహ్మాండంగా ఆ లోకాలలో ఎన్నో లోకాలు ఉన్నాయి. చూడండి ఈ విశ్వంలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఈ భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకం, తపోలోకము ఇలా ఎన్నో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి అని చెప్తున్నారనమాట. చూడండి మనం ఈ భూమి అనే పాఠశాలలోనే మనం చూస్తున్నాము. ఇ ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అని అంటున్నాము. పక్కన పెట్టేస్తున్నాము. ఒక సముద్రం ఉంది. ఆ సముద్రంలో ఒక బకెట నీళ్ళు తీసి వాడుకున్నాము. మరి ఆ సముద్రం ఏమన్నా తక్కువగా కనిపిస్తుందా అంటే ఏమీ తక్కువ కనపరాదు. కానీ ఆ బకెట నీళ్లు తీసినామంటే ఆ ఫుల్‌ఫిల్ ఉంటుందా? ఉండదు. బకెట నీళ్లు కొదవ ఉన్నట్లే కదా! అలాగే ఈ భూమి అనే పాఠశాలలో కూడా నువ్వు ఏదైతే తెచ్చుకున్నావో ఆ క్యారెక్టర్స్‌ని నువ్వు కంప్లీట్ చేయాలి. నాకు ఆ అత్త నచ్చలేదు, ఆడబిడ్డ నచ్చలేదు, మరిది నచ్చలేదు ఇలా పక్కన పెట్టేస్తే కాదు. నువ్వు ఏ రోల్ అయితే తెచ్చుకున్నావో అమ్మగా, పాపగా, బిడ్డగా, అత్తగా, ఆడబిడ్డగా ఏదైతే రోల్ తెచ్చుకున్నావో నువ్వు అది కంప్లీట్‌గా న్యాయం చేయాలి. నీకు నచ్చినా, నచ్చకపోయినా. లేదంటే మళ్ళీ ఈ జనన మరణ చక్రాలలో వస్తావు. మళ్ళా అదే క్యారెక్టర్స్ వస్తాయి. మొహం మారిపోవచ్చేమో కానీ గుణాలు అవే ఉంటాయి. దాన్ని నువ్వు ఈరోజే ఇష్టపూర్వకంగా ఫేస్ చేసి ఒకసారి హాయ్ చెప్పాలి. ఒకసారి వాళ్ళకి బాయ్ చెప్పాలి. ఇష్టంగా, ప్రేమగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటే ఈ జన్మలోనే అయిపోయేటందుకు నచ్చని దాన్ని మళ్ళీ ఈ జన్మ వరకు మనం ఎందుకు క్యారీ చేయాలి? మన సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి? అలా ఆ ఒక్క భూమి అనే పాఠశాలను తప్పించుకోవడానికి ఎన్నో లెక్కలేనన్ని జన్మమరణ చక్రాలు తీసుకుంటూ కొంతమంది వస్తువుల కాడ ఆగిపోతారు కోరికలతో. కొంతమంది ఇంట్లో మమకారంతో లేదా కొంతమంది బంధం అంటే నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము ఇలా ఎన్నో జన్మల్లో ఇరుక్కుంటూ ఉంటారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కటి. కొంతమంది పెంపుడు జంతువుల మీద ప్రేమతో, కొంతమంది బంగారం మీద ప్రేమతో, కొంతమంది వస్తువుల మీద మమకారంతో ఇలా లెక్కలేనన్ని వాటి మీద వ్యామోహం పెట్టుకొని, వాటిలో ఇరుక్కుంటూ, ఇలా ఏమీ తెలుసుకోకుండా కొన్ని వందల జన్మలుగా అలా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారండి. దీనివల్ల ఏమిటండి లాభం? ఏమీ లేదు. అందుకే పాత్రి సార్ ఏం చెప్పారు, "ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. మరి అజ్ఞానం నుంచి బయటికి వస్తాము" అని మనకు ఆ ధ్యానం ద్వారా తెలియచేస్తూ ఉంటాడండి. మరి అవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఎన్నో పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ నాకెవరు సపోర్ట్ లేరనో, లోన్‌లీనెస్తోనో, ఒంటరిగానో ఇలా రకరకాలుగా భూమి మీద ఆత్మలు రకరకాల జన్మలు తీసుకుంటూ, అనుభవాలు తీసుకుంటూ ఉంటారనమాట. మరి ఇలా ఎన్నో లోకాలున్నాయి. ఈ లోకాలను మనం ఈ భూమి మీదే ఉండి చూడొచ్చు అని కూడా చెప్తున్నారనమాట. మన ఇంట్లోనే మనం కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మనము ఆ ఉన్నత లోకాలలో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు సేతు విజ్ఞానం వచ్చిందండి. మరి ఈ సేతు విజ్ఞానము మనకి ఛానెలింగ్ ద్వారా వచ్చింది. 25,000 సంవత్సరాల కిందట ఉన్న జ్ఞానాన్ని జెన్ రాబర్ట్ అనే ఆవిడకి సేత్ మాస్టర్ ఛానెలింగ్ అయ్యి సబ్జెక్ట్‌ని ఇచ్చాడు. దాన్ని వివి రమణ గారు తెలుగులోకి అనువదించి తెలుగు పుస్తకాలొచ్చాయి. ఆ జ్ఞానమంతా ఈరోజు మనం ఎంతో చక్కగా నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని తెలుసుకుంటున్నాము. అది తెలుసుకోవడం ద్వారా మనము అవును కదా! ఏదైనా సమస్యొచ్చిందనుకోండి, వాళ్ళనడం వల్ల ఇలా జరిగింది అని నిందలు వేయట్లేదు. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అనే సత్యాన్ని తెలుసుకొని ఎవరిని నిందించకుండా నువ్వు జీవించగలిగే శక్తి ఒస్తుంది. ఇలాగా లూయిస్ ఎల్హే గారు గావచ్చు, ఇలా ఎంతోమంది పుస్తకాలు ఛానెలింగ్ ద్వారా, ఆటో రైటింగ్ ద్వారా మరి కనెక్ట్ అయ్యి ఆ సబ్జెక్ట్‌నంతా కూడా భూమి మీదకి తీసుకొస్తున్నారు. చూడండి ఆ లోకాల నుంచి ఈ లోకాలకి జ్ఞానం తీసుకురావడానికి ఈ దేహం ఎంత చక్కగా ఉపయోగపడుతుందో చూడండి. ఈ దేహం అంత శక్తివంతమైనది, అంత మహిమాన్వితమైనది. కాబట్టి మనం ఎన్నో లోకాలు ఉన్నాయి. మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసి మరి అందుకే ఆత్మ నీటిలో తడవదు, అగ్నిలో కాలదు, భూ నశించదు అని చెప్పేది అందుకే.
ఇక్కడ కూర్చొని ఆత్మ సూక్ష్మ శరీర ప్రయాణం చేయగలదు. మూడవ నేత్రం గురించి తెలుసుకొని అన్నిటినీ తెలుసుకోగలదు. విశ్వ రహస్యాలను తెలుసుకోగలదు. ఒక 500 సంవత్సరాల కిందట ఏదైతే జ్ఞానం ఉందో, ఆ జ్ఞానం ఏదైనా కావాలి అనుకుంటే గూడా మనము అంత లోతుకి వెళ్లి ప్రయాణం చేసి అక్కడున్న ఆ జ్ఞానాన్ని మనం తీసుకొని రావచ్చనమాట. ఒక సినిమాలో చూపిస్తారు. 'సిక్స్త్ సెన్స్' అనే సినిమాలో చూపిస్తారనమాట. ఒక వ్యక్తికి ఒక అనారోగ్య సమస్య వస్తే ఆ అనారోగ్య సమస్యను ఎలా తగ్గించుకోవడానికో రీసెర్చ్ చేస్తే, ఒక 500 సంవత్సరాల కిందట పూర్వం వాళ్ళు ఆయుర్వేదంలో ఏదో విద్య నేర్చుకొని ఏ ఆకులతో దానిని వనమూలికలతో రెడీ చేసి దాన్ని తగ్గించాలి అనే జ్ఞానాన్ని ఈ ప్రస్తుత జన్మలో నుంచి వాళ్ళొక కనెక్షన్ ఇచ్చి అంటే ఆ జీన్స్ ఆ డీఎన్ఏకి సంబంధించిన దాంతో వాళ్ళొక రీసెర్చ్ చేస్తారనమాట. అక్కడున్న ఆ జ్ఞానమంతా కూడా ఆ డీఎన్ఏ స్వీకరించి, ఆ డీఎన్ఏ ద్వారా ఈ ప్రస్తుతం మానవుడు జ్ఞానాన్ని తెలుసుకోవడం అనేది జరుగుతుందనమాట. చూడండి మనకు ఎంత శక్తి ఉందంటే నిజంగా అనంతమైన శక్తి ఉందనమాట. ఎన్నో సూక్ష్మ రహస్యాలను కూడా ఆత్మ తెలుసుకోగలదు. కాబట్టే ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకానికి సంబంధించిన జ్ఞానమంతా కూడా ఈరోజు నక్షత్ర మిత్రులు కావచ్చు, నక్షత్ర లోకాలు కావచ్చు, మరి తయుబ గ్రహయాత్ర అని చెప్పేసి, మరి ఏంజెల్స్ ఉన్నారని చెప్పి ఇలా ఎంతోమంది దేవదూతల గురించి కూడా చెప్తూ ఉంటారు కదా! ఇవన్నీ సత్యమే అని మనకు తెలియచేస్తూ ఉన్నారనమాట. మరి సకల సిద్ధులు వస్తాయి అని చెప్తున్నారు. ధ్యానం చేస్తే నిజంగానే ఆ సిద్ధులనేటివన్నీ కూడా నీకు ప్రాప్తించడం అనేది జరుగుతుంది. వాటి ద్వారా ఎన్నో వాటిని మనం నివారించడం అనేది జరుగుతుందనమాట. మరి మనకు ఆ ప్రకృతి వైపరీత్యాల నుంచి వచ్చే భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, ఇలాంటి ఎన్నో వాటి నుంచి కూడా మనము ముందుగానే తెలుసుకొని, వాటికి తగ్గ జాగ్రత్తలు తీసుకొని, అది రాకోకుండా చేయగల శక్తి సామర్థ్యాలు అంటే ఒక శక్తిని దేనికి వినియోగించాలి అనే దాని గురించి కూడా మనకిక్కడ తెలియచేస్తున్నారనమాట. మరి ఆ సిద్ధులతో మనం ఎన్నో వాటిని అంటే ఇప్పుడు మనకు 'ఆదిశంకరాచార్యులు' సినిమా చూసామంటే తెలుస్తుంది. ఆయన ఆ సిద్ధులను ఉపయోగించుకొని తను ఒక జీవిలోకి ప్రవేశిస్తాడు. మరి ఒక నది దాటి అవతలికి వెళ్ళిపోగలుగుతాడు. మరి ఆ శరీరం అంటే మనం ఇవన్నీ పుస్తకాలు చదివితే ఇంకా బాగా తెలుస్తుందండి. మనము 'ఒక యోగి ఆత్మకథలో' కావచ్చు, 2 దేహాలు ఉన్న ఒక సిద్ధి గురించి చెప్తారు. అంటే మనం ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు. ఇలాగా మనము అట్ ఎ టైమ్ అంటే ఇప్పుడు మనకు భూమి మీద ఎంతోమంది సిద్ధయోగులు ఉన్నారు, అవధూతలు ఉన్నారు. ఇలా ఎంతోమంది వాళ్ళు మాట్లాడరు కొంతమందైతే. ఊరికే శక్తినివ్వటానికే భూమి మీద ఉంటారనమాట. అలా ఇప్పుడు హిమాలయాల్లో 10,000 మంది యోగులు ఎప్పుడూ ధ్యానం చేస్తూ నిరంతర సాధనతో భూమి మీద ఆ శక్తిని ఇస్తూ ఉండటానికే జీవితం తీసుకొనుంటారనమాట. అలా ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవండి. మరి ఆ బైబిల్ చదివినప్పుడు మరి ఆహ్, బైబిల్ ఒకటే అని కాదు. మరి హిందువులైతే ఆహ్, భగవద్గీత కావచ్చు, ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, అన్ని గ్రంథాల గురించి చదవండి. అందరూ అన్నిటి గురించి తెలుసుకోండి అని పత్రి సార్ తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి అని చెప్తున్నారనమాట. మరి ఇక్కడ ఒక చిన్న కథ తెలుసుకుందామండి. ఒక జీసస్ ఇదంతా కూడా చెప్తూ ఉన్నాడనమాట. ఒక వ్యక్తిని తీసుకొని యోధు అనే ఒక వ్యక్తిని తీసుకొని, ఆ వ్యక్తి ద్వారా మనకి ఒక చిన్న స్టోరీ తెలియజేస్తున్నారనమాట. ఏంటి అంటే ఈ ఈ యోబు అనే అతనికి దేవుడి రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే అతడు ఒక రాజన్నమాట. యోబు అనే వ్యక్తి ఒక రాజన్నమాట. ఈ రాజు ఏం చేసేవాడంటే ఇతనికి ఆహ్ 7,000 గుర్రాలుండేటివి, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 300 గాడిదలు, ఎంతోమంది పనివారు వీటిని చూసుకోవటానికి ఇలా పెద్ద ధనికుడు, ఎంతో గొప్ప ధనికుడు ఉండేవాడనమాట. మరి వాళ్ళకి ప్రతి సంవత్సరము కూడా అన్నిటిని వసతులు ఏర్పాటు చేస్తూ ఉండేవాడనమాట ఈ రాజు. మళ్ళీ వాళ్ళ కొడుకులు, కూతుర్లు పుట్టినరోజు పండుగల సందర్భంగా ఆ కొడుకులకి కానీ, కూతుర్లకు కావాల్సిన విందులు, వినోదాలు ఇవన్నీ ఏర్పాటు చేసేవాడనమాట. ఒక్కోసారి రోజుల తరబడి ఈ విందులను అందరికీ కూడా అందించేవాడనమాట. ఎందుకంటే రాజు కదా! మరి అంత పెద్ద ధనికుడు కదా! మరి ఈ రాజు ఏమైనా తప్పు చేస్తాడేమో, దేవుడినెప్పుడైనా దూషిస్తాడేమో, ఒక పరీక్ష పెడదాము అని చెప్పేసి మరి ఒక పరీక్ష పెట్టడం అనేది జరుగుతుందనమాట.
ఈ సాతాన్ అనే వ్యక్తి అతనికి పరీక్ష పెడతాడు. అంటే ఎలాంటి పరీక్షలు అంటే చాలా కఠినమైన పరీక్షలండి. మరి అతన్ని అంటే ఆ యోబుకి ఇంకా ఎలా శక్తిహీనంగా చేయాలి? ఎలా ఏం చేస్తే అతని దగ్గర ఉండేటివన్నీ లాగేసుకుంటే అతను బలహీనంగా అయిపోతాడు. అతడు కుసించుకుపోతాడు అని చెప్పేసి ఇలా ఎదురు చూస్తూ ఉంటాడనమాట. మరి అతను సాతాను కాబట్టి అతనికి కష్టాలు పెడితే అతని దగ్గర ఉన్న సమస్తము అంటే అతని దగ్గర ఉన్న కొడుకులు, కూతుర్లు మరి విందు ఆరగిస్తూ ఉంటే, ఆ పొలం దున్నుతూ ఉన్న వాళ్ళ పక్కన ఒక ప్రమాదం ఏదో జరిగిందని చెప్పేసి, ఆ గాడిదలు, ఆ పొలంలో దున్నుతున్నవన్నీ వస్తువులు, మనుషులు అందరూ చనిపోయారు. సేవకుల అందరూ చనిపోయారు అని చెప్పి, ఒక్క వ్యక్తి బతికి ఉన్నాడు. మిగతా వాళ్ళంతా అంటే ఆ ఎద్దులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఒంటెలు కావచ్చు, ఆహ్, 7,000 ఒంటెలు ఇవన్నీ చెప్పారు కదా! 500 ఒంటెలు ఇవన్నీ చెప్పారు కదా! మరి 300 గాడిదలు ఇవన్నీ ఉన్నాయి కదా! అతను ధనికుడు కదా! అతని దగ్గర ఉన్న సైనికులందరూ కూడా గొప్పవారు కదా! ఇవన్నీ కూడా తీసేస్తే అతను బీదవాడైపోతాడు కదా! అని చెప్పేసి అవన్నీ కూడా చనిపోయినాయి అని చెప్పి రాజు దగ్గరికి వచ్చి ఒక వార్త చెప్తాడన్నమాట. ఆ వార్త చెప్పిన తర్వాత ఇంకా రాజు ఏమంటాడు, ఓహో! అవన్నీ పోయినాయా? పర్వాలేదు. భగవంతుడు నాకిచ్చాడు. భగవంతుడే మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయాడా అని ఒక చిన్న చిరునవ్వుతో సమాధానం ఇస్తాడనమాట. ఆ తర్వాత మరి కాసేపటికి మరి అతని దగ్గర ఉన్న భార్య, పిల్లలు, ఆస్తులు, నగలు అన్నీ మొత్తం ఇంకా ఇల్లు కూలిపోయి అతను నిస్సహాయ స్థితిలో వచ్చేసాడు అని ఒక వ్యక్తి మాత్రమే బ్రతికి అతను ఈ వార్తను రాజు దగ్గరికి మోసుకుపోయి చెప్పడం జరుగుతుందనమాట. నేను మాత్రమే మిగిలాను మహారాజా. ఆ చావు బతుకుల నుంచి నేను బయటపడ్డాను. మీకున్నవన్నీ కూడా వెళ్ళిపోయాయి అని చెప్పడం జరుగుతుందనమాట. వెంటనే అతనంటాడు, "నేను తల్లి గర్భంలో నుంచి నగ్నంగా వచ్చాను. అంటే కనీసం నేను బట్టలు కూడా వేసుకొని రాలేదు. నగ్నంగా వచ్చాను. మళ్ళీ నేను నగ్నంగా ఆ భగవంతుడికి చేరాలని ఉందేమో! కాబట్టే అవన్నీ నా నుంచి దూరం చేశాడు" అని ఒక చిన్న చిరునవ్వుతో ముందుకు సాగిపోతాడే తప్ప, ఎక్కడా కూడా దేవుడిని దూషించను గాక దూషించడట. అలాగా అది మొదటి పరీక్ష. అతనికి 2 పరీక్షలు పెడతారు. అది ఇవన్నీ కూడా వెళ్ళిపోవటం అనేది మొదటి పరీక్ష. అంటే ఆస్తులు, కుటుంబము, వస్తువులు, మనుషులు మొత్తం అన్నీ తీసేస్తారనమాట. నెక్స్ట్ రెండవ పరీక్ష ఎలా ఉంటుందంటే, ఇన్ని కష్టాలు పెట్టినా, ఇంత ఆస్తిని తీసేసినా కూడా దేవుడు ఏం చేయలేదు కదా! దేవుడిని ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు కదా! అని చెప్పేసి ఈసారి ఏం చేస్తారంటే, అతడి శరీరానికి కష్టాలు పెట్టడం మొదలుపెడతారంట. అంటే ఇంకా అతడికి కురుపులు రావటము, అనారోగ్య సమస్యలు రావటము, ఎంత అంటే తన పనులు తాను చేసుకోలేకోకుండా జీవించేంత కష్టము రావటము, ఇదంతా చూసి స్నేహితులందరూ కూడా "నువ్వు చనిపోరా! ఎందుకు ఈ శరీరంతో ఇంత ఘోరంగా జీవిస్తున్నావు? అసలు భగవంతుడనేవాడు ఉన్నాడా? నీకిన్ని కష్టాలు పెడుతూ ఉంటే ఏం చేస్తున్నాడు? నువ్వు ఎప్పుడూ ఇంకొకరికి సహాయం చేసేవాడివే కానీ, నీకు ఇంత కష్టాలు ఇంత భయంకరంగా ఉన్నాయి. చూడటానికి మాకే ఇబ్బందిగా ఉంది" అని చెప్పి ఫ్రెండ్స్ అంతా సలహాలిస్తారట. కానీ అతను ఏమాత్రం దాని గురించి ఆలోచించడట. అరే! భగవంతుడు నాకు మంచే చేశాడు. మీరెందుకట్లా అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళకే ధైర్యం చెప్పి ఆ స్నేహితుల నోర్లు మూయిచ్చేవాడట కానీ, అతను మాత్రం యోబు ఎప్పుడు కూడా దేవుడిని నిందించలేదట. ఇంకా తన భార్య కూడా తను అసహ్యించుకుంటుందట. హ్మ్. "నువ్వు ఇంకా ఎందుకు భూమి మీద ఉన్నావు? వెళ్ళిపోకూడదా?" అని చెప్తుందట. అప్పటికి కూడా అతను నిరుత్సాహపడడనమాట. అలా తనకున్న ఎన్ ఎన్ని వాటి నుంచి అయినా కూడా తను ఎంతో ధైర్యంగా, ఎంతో శక్తి సామర్థ్యాలతో తన ఆ జీవితాన్ని ముందుకు సాగిపోవడానికి జీవిస్తాడే తప్ప, ఎప్పుడూ కూడా ఒక చిన్న మాట కూడా అనేవాడు కాదట. అంటే అతనిలో ఎంత అద్భుతమైన శక్తి అనేదంటే తన వాస్తవానికి తనే సృష్టికర్త అనే సత్యాన్ని తను తెలుసుకోవడం అనేది జరిగిందనమాట. పైగా అతడికి ఎలాంటి విషయాలు గుర్తొచ్చేవంటే ఈ భూమి పునాదులు వేసింది ఎవరు?
దీన్ని ఈ సముద్రాన్ని గెరగీసింది ఎవరు? వెలుగు ఉండే చోటుకు దారిని కనిపెట్టింది ఎవరు? మరణ మరణ ద్వారాలను నువ్వెప్పుడైనా చూసావా? అంతరేంద్రియాలలో జ్ఞానమిచ్చిన వారు ఎవరు? ఈ సృష్టిలో ఉన్న పెద్ద, చిన్న ప్రాణిని పరికించి చూసేది ఎవరు? అసలు వాటన్నిటిని నడిపించే శక్తి ఏది ఉంది? అసలు వర్షాలు పడుతున్నాయంటే ఆ వర్షాలకి తండ్రి ఎవరు? ఆ మంచు ఉంది అంటే ఆ మంచును పుట్టించిన వాడు ఎవడు? ఇలాంటి ప్రశ్నలు యోబుకు వస్తూ ఉండేవట. మరి వీటన్నిటి యొక్క సమాధానాలు ఎవరైనా చెప్పగలరా? సమర్థత, అర్హత నాకు లేవు. నీ శక్తి ఏ పాటిదో నేను తెలుసుకున్నాను. సరి అయిన జ్ఞానం లేకుండా నేను మాట్లాడను. నేను తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. మరి అందుకు నేను పశ్చాత్తాప పడుతున్నాను. ఇంకా ఇవన్నీ నేను తెలుసుకోలేకపోతున్నాను అనే అతను ఆరాట పడుతూ ఉన్నాడే కానీ, యెహోవా అతని స్నేహితులతో ఆ యోబుకి ఇవన్నీ చెప్తున్నాడు. "నువ్వు నా శరీరంకి వచ్చిన అనారోగ్య సమస్యలను చూస్తున్నావు. నాకు భగవంతుడు పెట్టిన కష్టాలను చూస్తున్నావు. కానీ నా లోపల ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికి నేనింకా సమాధానం వెతకకుండానే నేను పోవాలా అని మీరంటున్నారే. నేనెలా పోగలను? నేను ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది. వీటిని మీరేమైనా తెలుసుకోగలరా? మీకేమైనా విషయం తెలుసా? వీటి గురించి చెప్పండి" అని అడుగుతున్నాడనమాట. చూడండి. మనం ఎంత మూర్ఖంగా ఉన్నామంటే, ఈరోజు మనకొక చిన్న కష్టము వస్తే తట్టుకోలేకపోతున్నామే. ఈ శరీరానికి మరి ఎన్నో ఉన్నాయి. మన దగ్గర కోట్ల విలువల లెక్క చేసే కన్ను, మరి ఎన్నో చేతులు, కాళ్ళు, అవయవాలు ఇవి లేని వాళ్ళు ఎంతో ఘోరంగా జీవిస్తూ ఉన్నారు. మనకు మన పూటల తిండి ఉంది, ఇల్లు ఉంది, వాస్తులున్నాయి, అంతస్తులు ఉన్నాయి, పలకరించే వాళ్ళు ఉన్నారు. అన్ని వసతులు ఉన్నా కూడా మనం ఏదో దుఃఖంతో, అనారోగ్యంతో, సమస్యలతో బాధపడి సతమతమవుతూ ఉన్నామే తప్ప, ఏ రోజు కూడా భగవంతుడు మనకు ఎన్నో కోట్ల విలువ గల ఆస్తిని ఇచ్చాడు. థాంక్ యూ భగవంతుడా! థాంక్ యూ వెరీ మచ్. ఇన్ని వసతులని ఇచ్చావు అని చెప్పి ఏ రోజైనా మనం ఆలోచిస్తున్నామా? లేదు. ఎందుకంటే మనం మాయలో ఉన్నాము. ఆ మాయను తొలగించుకోవాలి. ఆ మాయను తొలగించాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. అప్పుడే మనలో ఉన్న ఆ భగవంతుడి గురించి మనం తెలుసుకోగలుగుతాము. మరి ఇవన్నీ మనకెప్పుడైనా వచ్చాయా అండి? అసలు ఆ మరణానికి ద్వారాలను ఎవరు కనిపెట్టారు అని అడుగుతున్నాడు. ఆ వర్షం పడుతుందంటే దాన్ని ఎవరు నడిపిస్తున్నారు అని అడుగుతున్నారు. చూడండి ఎన్ని అద్భుతమైన ప్రశ్నలు. అసలు ఈ భూమికి పునాది అనేది ఎవరు వేశారు? ఒక ఇంటిని నిర్మించాలంటే పునాది వేయాలంటారే. ఆ పునాది ఉంటేనే ఇల్లు కొన్ని 60 ఏండ్ల పాటు, 80 ఏండ్ల పాటు శక్తి ఆ ఇంట్లో నివసించడానికి ఉంటుంది అని చెప్తారే. మరి ఒక ఇల్లు కట్టడమే ఎంతో కష్టమంటారు. దానికి కావాల్సిన డబ్బులు, వసతులు హ్మ్. ఎన్నో, ఎన్నో రకాలుగా ఎంతోమంది సహకరిస్తేనే మనకు ఆ సొంత ఇల్లు కావచ్చు. మరి ఎంతో ఎన్నో వసతులు కావచ్చు. ఇవన్నీ మనం సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాం అనుకుంటున్నామే. మరి ఈ సృష్టిలో మనకు తెలియనివి ఎన్నో ఉచితంగా భగవంతుడు ఇస్తున్నాడు. ఆ భగవంతుడికి మనం ఏ రోజైనా థాంక్స్ చెప్తున్నామా? మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మరి ఆ జీసస్ క్రైస్ట్ అదే చెప్తున్నాడనమాట. ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసుకోవాలి. ఈ ఈ ఇది మనం అమ్మ కడుపులోకొచ్చేటప్పటికి ఇది ఒక మాంసపిండమే. కానీ ఇది సాధన చేస్తే ఏదైనా సాధించగలము అని చెప్తారు. మరి ఆ పిండాన్ని మంత్రపిండం అంటే నాకేది కావాలంటే అది సృష్టించుకోగల శక్తి సామర్థ్యాలు. సార్ చెప్తారు క్రియేటర్స్ అని చెప్తూ ఉంటారు. నువ్వు ఏదైనా సృష్టించుకోగలవు. నువ్వే దేవుడివి అని చెప్తూ ఉంటారు. మరి నువ్వు సృష్టించుకునే శక్తి నీకున్నప్పుడు నువ్వు ఇంకొకరి మీద ఎందుకు ఆధారపడుతున్నావు? నువ్వు ప్రయత్నం చెయ్యి. మరి ఆదిశంకరాచార్యులు కనకధార వర్షాన్ని కురిపిస్తాడంట. తన మంత్రశక్తితో. అంటే అంత శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. మనము ఎక్కడో చూస్తున్నాం వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి. మనం కూడా గొప్పవాళ్ళమే. మనం కూడా అంత శక్తివంతులమే. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి మిత్రులారా. మరి ఈరోజు ఈ జీసస్ మహానుభావుడు గురించి పత్రి సార్ మరి ఇవన్నీ కూడా చక్కగా తెలియచేశాడండి. దేవుడి రాజ్యంలోకి ప్రవేశించాలని చెప్తున్నాడు. చిన్న పిల్లలుగా మారిపోవాలని చెప్తున్నాడు. మూడో నేత్రాన్ని సంపాదించుకోమని చెప్తున్నాడు. మరి మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకోమని చెప్తున్నాడు. పొరుగువారికి సహాయం చేయమని చెప్తున్నాడు. ఇలా
మనకి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి, ఆ జీసస్ మహానుభావుడి గురించి మనకెంతో చక్కగా తెలియచేశారండి. మరి ఇవన్నీ కూడా మన జీవితంలో మనం ఆచరిద్దాము. ఎన్నో పుస్తకాలను చదువుదాము. మరి ఎన్నో మంచి విషయాలను తెలుసుకుందాము. మనందరికీ కూడా తెలియచేద్దాం మిత్రులారా. మరి ఈరోజు నాకు ఇంత చక్కని అవకాశాన్నిచ్చిన మరి ఈ ఛానల్ టీమ్ వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.